సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు వెంకటాచలం మండలం కస్మూరు గ్రామానికి సంబంధించిన కలుషిత నీటి గురించి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కనీసం మాకు మంచినీళ్ళు ఇచ్చే సదుపాయం కూడా ఈ కాలంలో లేదంటే మా దౌర్భాగ్యం అనుకొని మేము బాధపడుతూ ఉన్నాం. అక్కడ కనీసము శానిటైజర్ చేసే పరిస్థితి లేదు. పంచాయతీలో వాళ్ళు పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. కనీసం ఆ ఊరు ఉందా అనేది కూడా ఇక్కడ తెలుసో తెలియదో, మ్యాప్లో ఉందా అనేది కూడా వెంకటాచలం మండలం ఉందో తెలుసో తెలియదు అని కూడా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. మా ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఈ తరహాగా డంపింగ్ యార్డులుగా తయారు చేస్తున్నారు. అక్కడ డంపింగ్ యార్డుల వల్ల కలుషిత వాతావరణం వల్ల మాకు అనేక మంది 20 మంది చనిపోయారు. డయాలసిస్ పేషెంట్లు 20 మంది చనిపోయినారు. 10 మంది ఇప్పుడు రన్నింగ్లో డయాలసిస్ పేషెంట్లు రన్నింగ్లో చేసుకుంటూ ఉన్నారు. కనీసం వాళ్ళకి సదుపాయమే లేదు. ఆ డయాలసిస్ పేషెంట్ ఒక్కసారి నెల్లూరు వచ్చి చేసుకోవాలంటే ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ స్తోమత కూడా వాళ్ళు లేక అక్కడే ఉన్నారు. కనీసం వాళ్ళకి అంబులెన్స్ సదుపాయం కూడా ఈ ప్రభుత్వం కల్పించేంత ఇది కూడా లేదు. కానీ మేము ప్రత్యేకంగా ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి కలిసి వినతి పత్రం ఇద్దాం అనుకున్నాం. కానీ కలెక్టర్ గారు లేరు. జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చి మా పరిస్థితిని కొంచెం త్వరగా చేసి మాకు అక్కడ శానిటరీని చేయాలని, కలుషిత వాతావరణం లేకుండా మంచినీటిని సరఫరా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. తరఫున మేము వాళ్ళకి ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ పరిస్థితి చూసాము. ప్రభుత్వానికి 2 నెలలు టైం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చాము. కానీ ప్రభుత్వం వారు ఎవరు కూడా స్పందించలేదు. ఎలక్షన్ పోయినప్పుడు అన్నీ చూస్తుంటారు అక్కడ పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొని పోవాలి. దీన్ని కలెక్టర్ గారికి కలుద్దామని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి కలవడం జరిగింది. అక్కడ డయాలసిస్ ఎక్కువగా ఉంది. ముందు ఇప్పుడు ఇమ్మీడియట్లీగా వాళ్ళకి ఒక బోర్ సదుపాయం ఒకటి ఇచ్చి వాళ్ళని ముందు ఆపదల నుంచి కాపాడాలని జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటున్నాను. ఇల్లు